కర్లీ కర్లీ అయిపోవటము, ఫ్రూట్స్ కిందన ఇలాగా బ్లాక్ కలర్ లో డార్క్ కలర్ లో అయిపోవటము. అయితే ఈ ఫర్టిలైజర్ వేసాక 2-3 days కి ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పుడు డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది అనమాట. కొత్త లీవ్స్ ఏమో చాలా నీట్ గా ఉన్నాయి, పాత లీవ్స్ ఇలా ముడుచుకుపోయి ఉన్నాయి. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వాటర్ ఈ కలర్ లో అయ్యింది. ఆకులు చివర్లో ఇలా కాలిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా పౌడరీగా అయిపోవడము. మొక్క మొదల్లో స్టార్టింగ్ నుంచి లీవ్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ చిగుర్లు మాత్రమే ఇలాగా టర్న్ అయిపోయినట్టుగా కర్ల్ అయిపోయినట్టుగా క్వాలిటీ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయలేవు. ఇది వేసేస్తే ఇది మంచిగా గ్రో అయిపోతుంది. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, మొక్కల్లో ఎప్పుడైనా ఈ ఆకులు ఇలాగ స్టంటెడ్ గ్రోత్ రావటము, లేకపోతే ఇలాగ కర్లీ అయిపోవటము, చిగుళ్ళన్నీ ముడుచుకుపోవటము, తర్వాత ఆకులు చివర్లో ఇలాగ కాలిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా పౌడరీగా అయిపోవడము. మొక్క మొదల్లో స్టార్టింగ్ నుంచి లీవ్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ చిగుర్లు మాత్రమే ఇలాగా టర్న్ అయిపోయినట్టుగా కర్ల్ అయిపోయినట్టుగా, అలాగే పేల్గా ఉండటం, లైట్ కలర్లో ఉండటం, అలాగ ఉంటే ఏంటంటే ప్లాంట్స్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అసలు సరిగ్గా ప్రాపర్ క్వాలిటీ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయలేవు, సరి అయిన ఫ్లవర్స్ రావు, అలాగే చిగుళ్ళన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కూడా రావన్నమాట. ఇవన్నీ కారణాలు ఏంటంటే ప్రాపర్ టైంకి వాటర్ ఉండకపోవటము, లేదా వాటరింగ్ సరిగ్గా ఉండకపోవటము, అంటే తక్కువ ఉండటము, సాయిల్ నుంచి అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది అనమాట కాల్షియము ప్లాంట్కి. అందుకనే ఈ కాల్షియం డెఫిషియన్సీ వస్తుందన్నమాట. అలాగే బ్లాసమ్ ఎండ్ రాట్ అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, టొమాటోకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఫ్రూట్స్ కిందన ఇలాగా బ్లాక్ కలర్లో డార్క్ కలర్లో అయిపోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. దీన్ని బ్లాసమ్ ఎండ్ రాట్ అంటారనమాట. ఇది కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఈజీగా నివారించుకోవచ్చు. అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా రకరకాలుగా మనము దాన్ని లోటు తీర్చొచ్చు అనమాట. సింపుల్ అండ్ బెస్ట్ రెమెడీ ఏంటంటే సున్నము అనమాట. చాలా ఈజీగా మనకు ఒక 5 రూపాయల్లో ఈ డబ్బా దొరికిపోతుంది. ఈ సున్నము మనం పాట్స్లో పౌడర్ రూపంగా వేసుకోవచ్చు, లేదా అంటే లిక్విడ్ రూపంగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పౌడర్ రూపంగా వేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ ఒక 9 inches పాట్ ఉంది అని అంటే దానికి ఒక చిన్న స్పూను లేకపోతే 1/4 స్పూను అలా సాయిల్లో మిక్స్ చేసి, లేకపోతే వేరే ఫర్టిలైజర్స్లో మిక్స్ చేసేసి అది వేసేసేయచ్చు పౌడర్. అలా వేసుకొని వాటర్ వేసేయచ్చు. లేదా లిక్విడ్ రూపంగా వేసుకోవాలనంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్ ఏంటంటే పనస గింజలు ఉంటాయి కదా, పనస పళ్ళు మనం తింటాం కదా, తిన్న తర్వాత ఈ గింజలు ఇలా ఉన్నాయన్నమాట. ఈ గింజలు కూడా వండుకుంటాం అన్నమాట, పనస గింజలు. ఈ గింజలు ఉడకబెట్టి వండుకుంటాం కదా, ఈ పనస గింజలు ఉడకబెట్టిన వాటర్ అన్నమాట. ఈ వాటర్ ఈ కలర్లో అయ్యింది. ఇది దాదాపు ఒక 1/2 లీటర్ అలా వాటర్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నా అంటే ఈ సున్నం ఉంది కదా, ఈ సున్నము ఒక 1/2 స్పూన్ అలా వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసేసి కంప్లీట్గా కలిపేసేయాలి, మంచిగా కలిపేసేయాలి. ఈ పాట్ వచ్చేసి దానిమ్మ చెట్టుకు ఈ లీఫ్ కర్ల్ ఎక్కువ అయిపోయింది అనమాట. అలాగే డ్రై కూడా అయిపోతుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు అనుకున్నాము. సో ఇప్పుడు ఈ పాట్లో మొత్తము నత్తగుల్లలన్నీ ఉన్నాయన్నమాట. అంటే దీనిపైన పాట్స్ ఉంటాయి కదా, పాట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కింద చేరిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ చిన్న పాట్ తీసేసరికి కిందంతా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసేసి మంచిగా సాయిల్ అంతా బాగా ఏరేషన్ చేసేసి పెకిలిచ్చేసి ఈ వాటర్ ఉంది కదా దీంట్లో వేసేస్తాం అన్నమాట. ఇది వేసేస్తే ఇది మంచిగా గ్రో అయిపోతుంది. ఇలాగ మనము వారానికి ఒకసారి వేసుకోవాలి, లేదా ఒక 10 daysకి ఒకసారి వేసుకోవాలి. డైలీ వేసుకోకూడదు, జస్ట్ వారానికి ఒకసారి మాత్రమే వేసుకోవాలి. అయితే ఈ ఫర్టిలైజర్ వేసాక 2-3 daysకి ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. కొత్త చిగుళ్ళు మంచిగా వచ్చాయి అనమాట. కొత్త లీవ్స్ నీట్గా స్మూత్గా వచ్చాయి. ఆ కర్లీ లీఫ్ కానీ ఆకుముడత లేకుండా వచ్చాయి. ఫస్ట్ ఏమో ఆకులు బాగా పెద్దగా వచ్చాయి, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఆకులేమో ఇలాగ ముడుచుకుపోయినట్టుగా రౌండ్గా కర్లీగా అయిపోయాయి.
తర్వాత మనం ఫర్టిలైజర్ వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కొత్త లీవ్స్ అనమాట. కొత్త లీవ్స్ ఇంత బాగా వచ్చాయి. ఇప్పుడు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. కొత్త లీవ్స్ ఏమో చాలా నీట్గా ఉన్నాయి, పాత లీవ్స్ ఇలా ముడుచుకుపోయి ఉన్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాగా ఈ లిక్విడ్ రూపంలో ఈ సున్నము ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే పౌడర్ కూడా మనము ఒకవేళ పౌడర్ రూపంలో ఇస్తున్నాము అని అంటే అది కూడా 10 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి ఇచ్చుకోవాలి. అలాగే మనం దీంట్లో ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, మన కోడిగుడ్లు పొట్లు, అవి కూడా పౌడర్ చేసి వేసేయచ్చు. దాంట్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది అనమాట. అది చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. అది షెల్స్ ఉన్నాయి అని అంటే దాన్ని పౌడర్ చేసేసి సాయిల్లో కలిపేసి వేసేసేయచ్చు. దాంట్లో కూడా కాల్షియం చాలా ఉంటుంది. లేదా అంటే గుడ్లు బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ చల్లారిన తర్వాత డైరెక్ట్గా దాంట్లో వేసేసేయచ్చు పాట్లో. అలా కూడా కాల్షియం అందుతుంది అనమాట. లేదా అంటే బోన్ మీల్ ఉంటుంది కదా, బోన్ మీల్లో కూడా కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, బట్ కాల్షియం కూడా ఉంటుంది అనమాట. అలా కూడా ఇచ్చేయచ్చు ప్లాంట్కి. సో ఈ 3 రకాలు కూడా కాల్షియం బాగా అందుతుంది వాటికి. సో ఇది సింపుల్గా కాల్షియం మనం అందజేయాలి. ఇప్పుడు నేను ఈ లిక్విడ్లో కాల్షియం పౌడర్ మాత్రమే వాడుతున్నాను, ఎప్సమ్ సాల్ట్ వాడట్లేదు. ఎందుకంటే మెగ్నీషియం ఎక్కువ అయిపోతే కూడా సాయిల్లో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది అనమాట. అందుకే మెగ్నీషియం సల్ఫేట్ కదా ఎప్సమ్ సాల్ట్, అందుకే కలపట్లేదు, ఓన్లీ కాల్షియమే కలుపుతున్నాను. కాల్షియం కలిపిన తర్వాత ఒక 2-3 డేస్కి దాని లీవ్స్ అన్నీ కూడా మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంటాయి. ఇలాగే సేమ్ మనము చిల్లీ ప్లాంట్కి ఇంకా టొమాటో ప్లాంట్స్కి అలాగా ఇచ్చేయచ్చు ఇలాంటి ఫర్టిలైజరు. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట, చాలా సింపుల్ ఫర్టిలైజరు. అలాగే ఇప్పుడు నేను దీంట్లో జామ మొక్కకు, డ్రాగన్ ప్లాంట్ వాటికి కూడా ఇదే పాట్లో ఉంది కాబట్టి, ఒకే పాట్లో ఉంది కాబట్టి జామ మొక్క కొంచెం ఇలా కర్లుగా పేల్ లీవ్స్ వచ్చినట్టుగా అవుతున్నాయి. అందుకే దానికి కూడా కొంచెం ఈ సొల్యూషన్ వేస్తున్నాను. సో అలాగే ఇలాగ మనము వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు. సో చాలా బాగా కాల్షియం అందుతుంది అనమాట. సో ఇలా కాల్షియం డెఫిషియన్సీ మనం ఎప్పుడైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు వాడేసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.